హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు సుధా గార్డెన్స్ అండి. ఇవాళ నేను ఒక ఐటెం ప్రిపేర్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి ఉపయోగపడేదనండి. చూసి మీరు చేసుకోవచ్చు ఏమేమి చేస్తున్నాను ఎట్లా అని. ఈ 2 కేజీల ఆనియన్స్ అండి. కొలతకు 2 కేజీల ఆనియన్స్ తీసుకున్నాను. దాని ప్రకారం ఏమేమి వేస్తాము ఏంది నేను వేసేటప్పుడు ఒక్కొక్క ఐటెం చూపిస్తూ ఉంటాను. ఇవి ఫస్ట్ ఇట్లాగంతా కట్ చేసి తొక్కలంతా తీసేసుకోవాలండి. తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇట్లా అన్నీ తొక్క తీసేసుకున్నామండి. ఇలా తీసేసి ఇలా వాటర్ పోసి ఏదైనా పైన నల్లగా ఏదైనా ఉన్నా పోయేట్లుగా ఇలా పోసుకొని అన్నీ ఇలా కడిగేసి అన్నీ ఇలా పెట్టేసుకుంటాము. ఇట్లా పెట్టేసుకొని మచ్చలు లేకుండా నీట్గా కడుక్కునేదానికండి. ఉంటాయి కదా బ్లాక్గా, కొంచెం కొన్ని బ్లాక్గా ఉంటాయి. మంచిగా చూసుకొని కడిగి ఇలా అన్నీ తీసి పెట్టుకోవాలండి. ఇలా అంతా సన్నగా కట్ చేసేసుకోవాలండి. స్టెప్ బై స్టెప్ చూపిస్తాను, చూసి మీరు ఫాలో అయ్యి చేసుకోండి. ఇలాగే ఫస్ట్ తొక్క తీసాము, తర్వాత ఇలాగ కడిగి పెట్టుకున్నాము. ఇప్పుడు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. తురుముకున్నా పర్వాలేదు, మీ ఇష్టం. తురుముకోనైనా తురుముకోవచ్చు. ఇలా అయినా మొత్తం ఇలాగే కట్ చేసేసుకోండి. మనం ఎగ్ పొరటికి పోతాక అదుక్కున్నట్టు సన్నగా తరిగేసుకోండి మొత్తం ఆనియన్స్. చూడండి ఫ్రెండ్స్, అన్నీ ఇలాగ కట్ చేసేసాను. ఇలా అన్నీ సన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాము. 2 కేజీస్ ఫ్రెండ్స్ ఇవి. దీనిలోకి కొంచెం ఉప్పు కొంచెం వేసేస్తే వేయాలి ఫ్రెండ్స్. ఎక్కువ వేయొద్దు, కొంచెం వేసుకోవాలి. నెక్స్ట్ పసుపు కొంచెం ఫ్రెండ్స్. ఎక్కువ ఏం అవసరం లేదు, ఇది ఊరికే అట్లాగా కొంచెం అంతే ఫ్రెండ్స్. ఇది వేసుకొనేసి ఇది బాగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్స్ని దీనికి ఉప్పు కొంచెం పాడవకుండా అట్లాగా పెట్టేటట్టు, దానికోసం అనేది పురుగు పట్టకుండా పాడవకుండా కొంచెం ఉప్పు పసుపు వేయాలి. ఇలాగా కలిపి పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. కలిపేసి తర్వాత ఏమేమి వేయాలో నెక్స్ట్ మళ్ళీ చెప్తాను. ఇంతవరకు ఈ ప్రాసెస్ ఇంతవరకు ఫ్రెండ్స్. ఇది మినపప్పు కూడా వేయాలి ఫ్రెండ్స్. మినపప్పు వేసేసాము, ఆ క్లిప్పింగ్ మిస్ అయింది. తర్వాత ఆవాలు 1/2 కేజీ కొంచెం తక్కువ వేసాము. దీనిలో ఆవాలు 1/2 కేజీకి తక్కువ వేసేసాము. ఇప్పుడు మెంతులు చేతులు వేసుకోండి. మెంతులు ఫ్రెండ్స్ ఇన్ని మెంతులు వేసేసేయాలి. కొంచెం 50 గ్రాములు వేసుకోవచ్చు. 1/2 కేజీ ఆవాలు, 50 గ్రాముల మెంతులు, తెల్లగడ్డలు 1/2 కేజీకి 1/2 కేజీ తెల్లగడ్డలు ఫ్రెండ్స్. తెల్లగడ్డలు 4 కొట్టి కలిపేయాలి. జీలకర్ర ఫ్రెండ్స్ ఎంత 50 గ్రాములు, కొంచెం ఎక్కువ ఇవ్వలేదు సార్. జీలకర్ర మాత్రం కొంచెమే ఫ్రెండ్స్. దీనికి 2 కేజీలు ఎర్రగడ్డలు, 1/2 కేజీ మినపప్పు, 1/2 కేజీ కంటే కొంచెం తక్కువ ఆవాలు, జీలకర్ర కొంచెం, మెంతులు కొంచెం, ఉప్పు, సాల్ట్ పసుపు. అయ్యా ఇది నైట్ కలుపుకున్నామండి నిన్న. ఇవాళ పొద్దునకి ఇలా ఉంటుంది. ఇలా మొత్తం బాగా పిసికేసుకొని కొంచెం ఇట్లా ఉండలు చేసేసుకునేదానండి.
ఇదండి ఇట్లాగా ముద్దలు చూపించు. ఇలాగ చేసేసుకున్నాము. అన్నీ ఇట్లా చేసేసుకొని అవి ఎండబెట్టుకోవాలండి. మళ్ళీ రోజు కొంచెం కొంచెం ఇట్లా ముద్దలు చేసుకుంటా ఒత్తుకుంటా ఉంటే కొంచెం గట్టి లూజ్ అవుతూ ఉంటాయి లోపల ఆరేగుండి. మనం రోజు ఒక 4-5 రోజులు 2-3 రోజులైనా సరే అట్లా గట్టి ఒత్తి ఎండలో పెట్టుకుంటా ఉంటే 41 రోజు ఎండబెట్టాలండి. 41 రోజు ఎండబెడితే పర్ఫెక్ట్గా ఉంటుంది వడిమే. దీన్ని కూర వడిమే అంటారు. కూరలో వేసుకోవడానికి బాగుంటుంది తిరగమాతలకి. నేను మళ్ళీ రెడీ అయిపోతుంది. మళ్ళీ ఇలా పెద్దవి చేసాం కదండి, అవి ఎక్కువ రోజులు ఎండాలని మళ్ళీ ఇట్లా చిన్నగా చేసి పెట్టానండి. ఇవి ఒక రోజంతా ఎండలో ఉన్నాయి. మళ్ళీ చిన్నవైన తర్వాత ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుంటా ఇలాగ చేసుకోవాలండి. కొంచెం ఆయిల్ తడుపుకుంటా అన్నీ ఇట్లాగా ఆయిల్తో ఒత్తి పెట్టుకుంటే కొంచెం అన్నీ ఇట్లాగా మళ్ళీ కొంచెం ఆయిల్ తడుపుకుంటూ ఇట్లా చేయాలండి. అన్నీ చేసి ఇలా అన్నీ చేసుకోవాలండి. ఇలాగ ఇది కరివేపాకు కింద వేసుకుంటే ఈ ఫ్లేవర్ దీనికి పట్టుకుంటుంది. ఉడికి మనం మామూలుగా పోపు పెట్టేటప్పుడు వేసుకున్నా సరే దీని కింద ఆకు కింద వేసుకుంటే కొంచెం ఈ స్మెల్ అంతా దీనిలోకి వస్తుంది. అందుకని కింద కరివేపాకు వేసుకుంటారు. ఇలాగ అన్నీ ఒత్తి పెట్టుకుని వేసేయాలండి. ఇట్లా గట్టి అంటే కొంచెం చిన్నగా చేశాను నేను. చిన్నగా చేస్తే కొంచెం త్వరగా ఎండిపోతాయి అనేసి కొంచెం చిన్నగా చేశాను. ఇంకొకసారి చెప్తున్నాను, ఇవి ఏమేమి ఎన్ని వేయాలో చెప్తాను, ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకోండి. 2 కేజీలు ఎర్రగడ్డలండి. 2 కేజీల ఎర్రగడ్డలకి 1/4 కేజీ మినప్పప్పు, 200 గ్రాములు ఆవాలు, 100 గ్రాములు తెల్లగడ్డలు, మెంతులు ఒక 50 గ్రాములు, జీలకర్ర ఒక 50 గ్రాములు, కొంచెం ఉప్పు, కొంచెం సాల్టు, కొంచెం సాల్టు, కొంచెం పసుపు వేసేసి ఇవి చేసుకోవాలండి. చేసే విధానం చూపించాను కదా, అట్లాగా చేసుకోండి. ఫస్ట్ తురుముకోవచ్చు, సన్నగా తరిగైనా కొంచెం దంచుకొని వేసుకోవచ్చు. మినపప్పు మాత్రం ఆ రోజు నానబెట్టేసేసేయండి ఫస్ట్ రోజే. నేను మినపప్పు మీకు మిస్ అయింది కదా, చేసే చూపించలేదు కాబట్టి. ఇదేనండి వడియం చేసే విధానం. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, మళ్ళీ నేను మీకు చెప్తాను. ఇలా చేసుకున్నారంటే సంవత్సరం మొత్తం మనం వేసుకోవచ్చు. బజ్జీలు, ఆకుకూర పప్పు, పులుసులు అట్లాంటింతా వేసుకుంటే మంచి స్మెల్ ఉంటుందండి. నెల్లూరు సైడ్ వాళ్ళకైతే అందరికీ తెలిసి ఉంటుంది ఆల్మోస్ట్. ఇంక వేరే ప్రాంతాల్లో చేసుకుంటారు లేదు నాకు తెలియదు. మీకు ఐడియా ఉంటే చేసుకోండి. ఇలా చూసుకొని టేస్ట్ బాగుంటుందండి, స్మెల్. ఓకే అండి, ఇదేనండి ఇవాళ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ ఇవి చూసి అందరూ వడి చేసుకొని సంవత్సరం అంతా వాడుకోండి. మీకు ఏదైనా చేసి చూపిస్తాను. మీకు ఇంకా మినపప్పు వడియాలు అట్లాంటివి ఏదైనా మీకు కావాలంటే చెప్పారంటే నేను అలాంటివి చేసి మీకు పెడుతుంటాను. ఓకే అండి, ఇంకేదైనా కామెంట్ ఉంటే డౌట్ ఉంటే క్లియర్ చేసుకోండి. ఇది కరివేపాకు మాత్రం కింద వేసుకోండి, దానిలో మాత్రం కలపొద్దు. మళ్ళీ మనం పోపులో మళ్ళీ ఫ్రెష్గా వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మాత్రం దీనికి కొంచెం స్మెల్ పట్టద్దు అనేసి ఇలాగ వేసాను. ఇదేనండి అన్నీ ఇట్లా చేసేసుకున్నాము. ఆయిల్ పెట్టుకొని ఇలాగ అన్నీ ఒత్తేసుకున్నాము. ఇదేనండి ఇంకా 41 డేస్ అంటే ఇప్పుడు 1 వీక్ లాగా అయిపోయి ఉంటుంది. ఇంకా 35 డేస్ అలా ఉంచుకుంటే వడియం రెడీ అండి. ఇది అంటే కొంచెం నేను చిన్నగా చేసుకుంటే త్వరగా అవుతాయని. ఓకే అండి, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.